కడప జిల్లాలో ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీలో నిస్తేజం నెలకొందా? ఓటమితో పార్టీ పూర్తిగా డీలా పడిందా? నియోజకవర్గాలలో ముఖ్య నేతలు ఎవరూ కనిపించడం లేదా? చోటామోటా నేతలు అధికార పార్టీతో సర్దుబాటు చేసుకుంటున్నారా? కూటమిలో చేరేందుకు సిద్ధమవుతున్నారా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమే వస్తుంది. కడప జిల్లా వైసీపీ కార్యకర్తల్లో అయోమయం, ఆందోళన నెలకొంది. నిత్యం ప్రజల్లో ఉండి ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన వైసీపీలో నిశ్శబ్ద వాతావరణం ఏర్పడింది. క్షేత్రస్థాయిలో బలంగా క్యాడర్ ఉన్నా నడిపించే నేతలే కరువయ్యారా? కడప జిల్లా వైసీపీపై ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ. ఉమ్మడి కడప జిల్లాలో ఊహించని ఘోర పరాజయంతో వైసీపీ పూర్తిగా డీలా పడింది. అధినేత వైఎస్ జగన్ నుంచి కింది స్థాయి సామాన్య కార్యకర్తల వరకు అందరిలో నిస్తేజం కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఆ పార్టీ ముఖ్య నేతలెవరూ క్యాడర్కు అందుబాటులో లేకుండా పోయారు. వారి ఉనికి కూడా లేదు. ఈ ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్ జగన్ 2 పర్యాయాలు జిల్లాకొచ్చినా నేతల్లో ఉత్సాహం కనిపించడం లేదు. కేవలం ఒకరిద్దరు నేతలు మాత్రమే జగన్ పర్యటనలో పాల్గొన్నారు. మిగిలిన వారి జాడ లేదు. కడప పార్లమెంట్లోని 7 అసెంబ్లీ స్థానాల్లో 2 విజయం సాధించి 5 స్థానాల్లో ఓడిపోయింది. కడప పార్లమెంట్ స్థానం కూడా చాలా కష్టం మీద గట్టెక్కింది. ఈ ఫలితాలను వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమే అనే విషయాన్ని గ్రహించక ఓడిన నేతలు పార్టీ క్యాడర్కు అందుబాటులో లేకుండా పోయారు. దీంతో క్యాడర్లో నిరాశ, నిస్పృహ స్పష్టంగా కనిపిస్తోంది. అధికారంలో ఉండగా అంతా తామే అన్నారు. అవినీతి పనులకు ద్వారాలు తెరిచారు. గ్రామ వ్యవహారాల్లోనే కాదు, నియోజకవర్గాల్లో సైతం ఇదే మా రాజ్యం అనే ధోరణిలో తెగ రెచ్చిపోయారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేరు చెప్పి కడప జిల్లాలో ఎవరికి తోచిన రీతిలో వారు ప్రభుత్వ నిధులను కైంకర్యం చేశారు. భూ కబ్జాలు, మట్టి, ఇసుక దోపిడీ చేశారు. బెదిరింపులు, దౌర్జన్యాలు చేశారు. ప్రతిపక్షాల నేతలు ఫిర్యాదులు చేస్తే అధికారులతో వారిపైనే తిరిగి కేసులు పెట్టించారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు పత్తా లేకుండా పోయారు. అధికారం కోల్పోయి 2 నెలలైనా నియోజకవర్గ స్థాయి సమావేశం ఒక్కటి కూడా నిర్వహించలేదంటే వైసీపీ నేతల పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోంది. కమలాపురం మినహా జిల్లాలోని ఏ నియోజకవర్గంలో కూడా కార్యకర్తల సమావేశం జరిగిన దాఖలాలు లేవు. కడప, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదకూరు నియోజకవర్గాల నేతలు క్యాడర్కు అందుబాటులో లేకుండా పూర్తిగా వ్యక్తిగత పనులకే పరిమితమయ్యారు. ఎన్నికల ముందు జబ్బలు చరిచి మీసాలు మెలేసిన నేతలెవరూ అడ్రస్ లేకుండా పోయారు. జూన్ 23 నుంచి 3 రోజుల పాటు జూలై 6 నుంచి 8 వరకు అధినేత వైఎస్ జగన్ జిల్లాలో ఉన్నప్పటికీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు అటువైపు కన్నెత్తి చూడలేదు. కేవలం ఒకరిద్దరు మినహా చెప్పుకోదగ్గ నేతలు జగన్ కార్యక్రమాలకు హాజరు కాలేదని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ క్యాడర్లో అయోమయం నెలకొంది. ఏమైనా సమస్యలుంటే చెప్పుకునేందుకు నేతలు అందుబాటులో లేకపోవడంతో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డే దిక్కయ్యారు. ఆయన కోసం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు పులివెందులకు చేరుకుని వినతి పత్రాలు అందిస్తూ సమస్యలు చెప్పుకుంటున్నారు. ఇప్పటి వరకు మాజీలు, నియోజకవర్గ నేతలెవరూ కూటమి వైపు అడుగులు వెయ్యలేకపోయినా ద్వితీయ శ్రేణి నేతలు మాత్రం పక్కచూపులు చూస్తున్నారు. అధికార తెలుగుదేశం పార్టీ నేతలతో ఒక అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తోంది. రాజకీయ భవిష్యత్తు, వ్యక్తిగత అవసరాల కోసం ప్రస్తుతం ఎమ్మెల్యేలతో టీడీపీ ముఖ్య నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. వైసీపీ మాజీలు తమను పట్టించుకోకపోవడంతో అసలు పార్టీలో ఉండాలా వద్దా అనే ఆలోచనలో ద్వితీయ శ్రేణి నేతలు ఉన్నట్లు కనిపిస్తోంది. నిత్యం టీడీపీ, బీజేపీ నేతలకు టచ్లో ఉంటూ పార్టీ ఫిరాయించేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. తాజాగా ప్రొద్దుటూరు వైసీపీ కౌన్సిలర్లు కొందరు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అదే పరిస్థితి కడప, మైదకూరు, జమ్మలమడుగు వంటి చోట్ల కూడా ఉన్నట్లు సమాచారం. అయితే టీడీపీ కూడా వైసీపీ నుంచి వచ్చేందుకు సుముఖంగా ఉన్నవారిని పార్టీలోకి చేర్చుకుంటే నష్టమని, కొంత సంయమనం పాటించాలనే ధోరణిలో ఉంది. మరోవైపు కడప జిల్లా అధ్యక్ష స్థానాన్ని కమలాపురం మాజీ ఎమ్మెల్యే పి రవీంద్రనాథ్ రెడ్డికి కట్టపెట్టే అవకాశం ఉందని జోరుగా ప్రచారం సాగుతుంది. ఇప్పటి వరకు జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న మేయర్ సురేష్ బాబును తప్పించాలని అధినేత భావిస్తున్నట్లు తెలుస్తోంది. సురేష్ బాబు ఇప్పటికే కడప, అన్నమయ్య జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్గా కూడా కొనసాగుతున్నారు. అందువల్ల కడప జిల్లా అధ్యక్ష బాధ్యతలను వేరొకరికి అప్పగిస్తే మేయర్ సురేష్ బాబుపై కొంత భారం తగ్గించవచ్చని జగన్ ఆలోచనగా కనిపిస్తోందని పార్టీలో చర్చ సాగుతోంది. అదేవిధంగా మైదకూరు, జమ్మలమడుగు,
4 నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జీలను నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో కొత్త నేతల పేర్లు తెరపైకొస్తున్నాయి. అయితే దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ జిల్లా వైసీపీలో అనిశ్చితి నెలకొంది. క్యాడర్లో అయోమయం, ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. చూడాలి మరి జగన్ తన సొంత ఇంటిని ఎలా చక్కపెడతారో.